ఏపీ శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తులకు చెప్పులతో తిప్పలు పడుతున్నారు. అంత పెద్ద దేవస్థానంలో చెప్పుల తిప్పలేంటనే కదా మీ డౌట్. అవును, శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు చెప్పులు ఎక్కడ విప్పాలో తెలియక అవస్థలు పడుతున్నారు. దేవస్థానానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు తమ చెప్పులు ఎక్కడ భద్రపరచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మామూలుగా మనం ఏ గుడికి వెళ్ళినా ముందు ఎదురయ్యే ప్రధాన సమస్య కాళ్ళ చెప్పులు ఎక్కడ వదలాలి అని. చిన్న చిన్న గుళ్ళు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే పెద్ద పెద్ద ఆలయాలు, రోజు వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాలైతే చెప్పుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ పడితే అక్కడ వదిలితే దర్శనమై తిరిగి వచ్చేలోపు చెప్పులు ఉంటాయో లేదోనన్న టెన్షన్. ఒకవేళ వచ్చినా గుట్టలు గుట్టలుగా చెప్పులున్న గుళ్ళ దగ్గర మన 2 చెప్పులు వెతుక్కోవడం అంటే తల ప్రాణం తోక్కొచ్చినంత పనే. అసలే ఎండాకాలం, పైగా మాడు పగిలే ఎండలు, ఆపై కాళ్లకు చెప్పులు లేకుండా అడుగు తీసి అడుగు కూడా వేయలేం. అలాంటిది ఏపీలోని శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం దగ్గర ఇలా అవస్థలు పడుతున్నారు భక్తులు. ఇక్కడ మనం చూస్తున్నది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం దగ్గర పరిస్థితి. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి పంచభూత క్షేత్రాల్లో ఒకటైన వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతోంది. ముక్కంటిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. రాహుకేతు నివారణ పూజల కోసం దేశ నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. సాధారణ రోజుల్లో 20 నుండి 30 వేల మంది వరకు శివయ్యను దర్శించుకుంటారు. ఇక ప్రత్యేక పండుగ రోజులు, ఉత్సవాల సమయంలో 50 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇక్కడ శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇదివరకు చాలాసార్లు వచ్చాము, కానీ ఇక్కడ పరిస్థితి ఏం మారలేదు. ఆ చెప్పుల కౌంటర్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి కౌంటర్లు ఒక 4-5 మెయింటైన్ చేస్తే ఆలయం కూడా శుభ్రంగా ఉంటుంది. ఆ చెప్పులు, భక్తుల చెప్పులు కూడా పోకుండా ఉంటాయి. ఇది మా యొక్క సూచన. ఇక్కడ పరిస్థితి చూస్తే చెప్పుల కౌంటర్లు అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. దేవస్థానం వాళ్ళు ఒక 3-4 కౌంటర్లు ఎక్కువ పెడితే బాగుంటుందని ఆలోచన. అయితే ఇక్కడ చెప్పుల తిప్పలు అన్ని ఇన్ని కావని అంటున్నారు భక్తులు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల చెప్పులు పెట్టే స్థలం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంత పెద్ద ఆలయంలో ఎక్కడా కూడా చెప్పుల స్టాండ్ మచ్చుకైనా కనిపించదు. దీంతో స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాలలో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలి వెళ్తున్నారు. అయితే స్వామి దర్శనం కన్నా ముందు దారి పొడవునా చెప్పులే కనిపిస్తున్నాయంటున్నారు భక్తులు. ఆలయానికి ఆదాయం బాగానే వస్తున్నా భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యంతో భక్తులకు చెప్పుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా చెప్పులు దర్శనమిస్తున్నాయి. చాలా మంది దర్శనం అయ్యాక చెప్పులు ఎక్కడ వదిలామో తెలియక అట్లే వెళ్లిపోతున్నారు. కొందరు చెప్పుల కోసం వచ్చినా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న చెప్పులలో తమ చెప్పులేవో కనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక చెప్పు దొరికితే మరో చెప్పు దొరక్క ఇంకో రకం తిప్పలు పడుతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో చెప్పులు లేకుండా బయటకు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. మేము శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శనం కోసం వచ్చాము. ఇక్కడ వచ్చాక మాకు చెప్పుల స్టాండ్ లేక మేము ఇక్కడ చెప్పులు పక్కనే వదిలిపెట్టి వెళ్ళాము. వచ్చి చూసేసరికి ఒకటే చెప్పు ఉంది, ఇంకొక చెప్పు కోసం వెతుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక్కడ దేవస్థానం వాళ్ళు చెప్పుల స్టాండ్ కోసం ఏదైనా ఒక ఉపాయాన్ని లేదంటే ఏదైనా కౌంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆలయ ప్రవేశ మార్గాల దగ్గర తగినన్ని చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు భక్తులు.